క్రైస్తవులు విగ్రహార్పితాలు తినకూడదంటారు. మనం తినొచ్చని నిరూపించమనుకోండి, అదే మహాజ్ఞానం. క్రైస్తవులు విగ్రహార్పితాలు తినొచ్చు అంటారు. నిశ్చింతగా తినొచ్చు. మార్క్ 7:18 ప్రకారం కడుపులోకి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు. 1 తిమోతి 4:5 ప్రకారం ప్రార్థన చేసుకుని తింటే ప్రతిదీ పవిత్రమైందే. 1 కొరింథీ 8:8 ప్రకారం విగ్రహార్పితాలు తినడంలోనే ఏమీ లేదు, తినకపోవడంలోనే ఏమీ లేదు. 1 కొరింథీ 10:19 ప్రకారం విగ్రహార్పితాల్లో ఏమీ ఉండదు. ఇలాంటి వచనాలు మీరు అలసిపోయే వరకు చూపిస్తా. ఆ, ఇంకో 2 చూపించగలరా? ఆ? ఇంకో 2 అంటే కడుపులోకి వెళ్లేదేది అపవిత్రపరచదన్నారు కదా, బ్రాందీ కూడా కడుపులోకి వెళ్లేదే, అయితే తాగడం తప్పు కాదంటారా? ప్రార్థన ప్రతి పదార్థాన్ని పవిత్రపరుస్తుందన్నారు కదా, గుట్కా కాయనీలను ప్రార్థన చేసి తినొచ్చంటారా? మార్కు సువార్త 7:18 చేతులు కడుక్కోవడం కోసం రాయబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:5 ధర్మశాస్త్రం నిషేధించిన పదార్థాల కోసం రాయబడింది. ఈ 2 సందర్భాల్లోనూ ఎక్కడా విగ్రహం అనే మాట లేదు. వాక్యాన్ని సందర్భానుసారంగా విభజించాలని మీకు తెలుసనుకుంటాను. దేవుడు సృష్టించిన పదార్థాలన్నీ మంచివే. ద్రాక్షారసం మంచిదే, తాగొచ్చు. కానీ మద్యంగా మారిస్తే తాగకూడదు. పదార్థాలన్నీ మంచివే, కానీ వాటిని విగ్రహార్పితాలుగా మారిస్తే మాత్రం తినకూడదు. ఇక 1 కొరింథీ పత్రికలో మీరు చూపిన వచనాల విషయానికి వస్తే, ఈ పత్రిక 8-10 అధ్యాయాలు విగ్రహార్పితాలు భుజించడాన్ని 3 రకాలుగా ఖండించింది. 8వ అధ్యాయంలో కొత్తగా క్రీస్తు నమ్ముకున్న వారి ముందు భుజించకూడదని చెప్పాడు. యాలయనగా జ్ఞానం గల నీవు విగ్రహాలయమందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల, బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలియబడిన పదార్థములు తినుటకు ధైర్యము తెచ్చుకొనును కదా. అందువలన ఎవరి కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఇలాగు సహోదరులకు విరోధముగా పాపం చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపం చేయవారగుచున్నారు. 10వ అధ్యాయం 27-28 వచనాల్లో అన్యజనుల ముందు భుజించకూడదని చెప్పాడు. అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సుండిన ఎడల, మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయూ చేయక తినుడి. అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడల, అట్లు తెలిపిన వారి మనస్సాక్షి నిమిత్తము తినకుడి. 10వ అధ్యాయం 19-21 వరకు రొట్టె విరుపులో పాల్గొనేవారు భుజించకూడదని రాయబడింది. ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా? లేదు. కాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలివారగుట నాకిష్టం లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా తాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోనూ దెయ్యముల బల్ల మీద ఉన్నదానిలోనూ కూడా పాలు పొందనేరరు. విగ్రహార్పితాలు మీరు తింటే శిక్షింపబడతారు. మీ వలన మరొకరు తిన్నా మీకు శిక్ష విధించబడుతుంది.